నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య శతాబ్దాలుగా మంటలు చల్లారటం లేదు. ఎన్నోసార్లు శాంతి ఒప్పందాలు చేసుకున్నా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఒకే ఒక్క ప్రాంతంపై పట్టు సాధించేందుకు రెండు దేశాలు అనేక యుద్ధాలు చేశాయి. తాజాగా పాలస్తీనాలోని హమాస్ ఇజ్రాయెల్ను ఊహించని దెబ్బ కొట్టింది. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి పౌరుల్ని బందీలుగా చేసుకుంది. మరోవైపు పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఎదురుదాడి చేస్తోంది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఆరని జ్వాలలు, మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు, ఇరువైపులా 600 మందికి పైగా మృతి. హమాస్కు బందీలుగా ఇజ్రాయెల్ వాసులు. ఉప్పు నిప్పులో ఉండే ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడంతో పాటు సాయుధులైన డజన్ల కొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్ల కొద్దీ ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. 2 పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగవేశారు. మాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య భీకర పోరు సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న భీకర పోరులో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. హమాస్ దాడుల్లో ఇజ్రాయెల్ సైనికులు, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ మిలిటెంట్లు కొందరు పౌరులు, ఐడిఎఫ్ సైనికులను బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. తాజాగా ఇజ్రాయెల్లో మరణాల సంఖ్య 500 దాటింది. 1500కు పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. హమాస్ దాడులపై ప్రతి దాడికి దిగిన ఇజ్రాయెల్ వైమానిక దళం పాలస్తీనాలోని గాజాపై విరుచుకుపడింది. దీంతో ఇరువైపులా మరణాల సంఖ్య 600 మందికి పైగా మృతి చెందారు. హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో అవాక్కైన ఇజ్రాయెల్ తిరిగి తేరుకొని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. హమాస్ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఐరన్ స్క్వాడ్స్ ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా 2000 మంది గాయపడ్డారు. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో కూల్చేస్తోంది. హమాస్ కార్యాలయాలతో పాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్లాలని ముందుగా హెచ్చరించడంతో ప్రాణాపాయం తప్పింది. మిలిటెంట్లు 14 ప్రాంతాల్లోకి ప్రవేశించారని, 22 చోట్ల పోరాటం కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మిలిటెంట్లు కంచెం దాటుకుని వచ్చారని, మరికొంతమంది పారాగ్లైడర్లతో దిగారని వెల్లడించింది. సముద్రం నుంచి స్పీడ్ బోట్లలో మరికొంతమంది వచ్చారు. కంచెను పేల్చివేసిన దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి. మిలిటెంట్లు మోటార్ సైకిళ్లు, ట్రక్కుల్లో ఇజ్రాయెల్లోకి ప్రవేశించారు. హమాస్ మెరుపు దాడికి కారణాలు తెలియకుండా కొన్ని నెలలుగా వేసుకున్న పక్కా ప్రణాళికతోనే ఈ చర్యలకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. గత ఏడాదిగా ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో సెటిలర్ల హింస కారణంగా వందలాది మంది పాలస్తీనా వాసులు నిరాశ్రయులయ్యారు. జెరూసలేంలోని ఆధ్యాత్మిక ప్రాంతం చుట్టూ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దాడులకు హమాస్ ప్రణాళిక రచించి ఉంటుందని భావిస్తున్నారు. దక్షిణ ఇజ్రాయెల్లోకి మిలిటెంట్లు చొరబట్టంతో వేలాది మంది పౌరులు సురక్షిత షెల్టర్లలోకి వెళ్లిపోయారు. గాజా సమీపంలోని రోడ్లను సైన్యం మూసివేయడంతో నగరాలు, పట్టణాలు నిర్మానుష్యంగా మారిపోయాయి. హమాస్ దాడులతో గాజాకు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిజ్బుజ్లో ప్రజలు భీతిల్లారు. ఇళ్లల్లోంచి బయటకు రాలేదు. భవనాల్లో కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లుగా పేర్కొంది. దక్షిణ ఇజ్రాయెల్లోని సెరాట్ ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులు వాహనంలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైనికులను మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. కొందరిని నేలపై లాక్కెళ్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మృతి చెందిన ఇజ్రాయెల్ సైనికుడిని గాజాలోకి మిలిటెంట్లు ఈడ్చుకెళ్లారు. మృతదేహం చుట్టూ స్థానికులు చేరి సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ అయింది. యూకేలో హమాస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడికి మద్దతుగా కొందరు లండన్లో సంబరాలు చేసుకున్నారు. మాస్ మద్దతుదారులు కొందరు పాలస్తీనా జెండాలతో లండన్ వీధుల్లో సంబరాలు చేసుకుంటూ నినాదాలు చేశారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడికి మద్దతుగా కొందరు సంబరాలు చేసుకోవడంపై యూకే పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నిరసనలకు దారితీయొచ్చని, లండన్ పౌరులకు ఆటంకం కలిగించే విధంగా చేపట్టే కార్యక్రమాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. హమాస్ మద్దతుదారుల తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇజ్రాయెల్లో ఎంతో మంది మహిళలు, పిల్లలను దారుణంగా హత్య చేశారని, అమాయకులైన పౌరులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
దాడి చేసిన వారికి మద్దతుగా లండన్లో సంబరాలు చేసుకోవడం దుర్మార్గమని, హమాస్ వంటి ఉగ్రదాడులు తమ దాకా రారని భావించడం మూర్ఖత్వమా అని ట్వీట్లు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాలు ఇజ్రాయెల్కు మద్దతిస్తుంటే ముస్లిం దేశాలన్నీ పాలస్తీనాకు బాసటగా నిలుస్తున్నాయి. హమాస్ తరపున ఇప్పటికే లెబనాన్లోని మిలిటెంట్ సంస్థ హెజ్బుల్లా కూడా యుద్ధంలోకి దిగింది. ఒకవైపు ఈజిప్ట్, మరోవైపు సిరియా. 50 ఏళ్ల కిందట ఇజ్రాయెల్పై ముప్పేట దాడి. సైనాయి కోసం ఇజ్రాయెల్ అరబ్ దేశాల యుద్ధం. అరబ్ దేశాలకు సోవియట్ యూనియన్ ఆయుధాలు, ఇజ్రాయెల్ కండగా అమెరికా, పాశ్చాత్య దేశాలు. సరిగ్గా 5 దశాబ్దాల క్రితం 1973 అక్టోబర్ 6న ఇజ్రాయెల్పై ముప్పేట దాడి జరిగింది. ఓ వైపు నుంచి ఈజిప్ట్, మరోవైపు నుంచి సిరియా విరుచుకుపడ్డాయి. ఈ యుద్ధానికి ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పేరు పెట్టుకున్నారు. కొంతమంది దీని అక్టోబర్ యుద్ధమని, మరికొందరు యామ్ కిఫూర్ యుద్ధమని, ఇంకొందరు రమదాన్ యుద్ధమని, ఇతరులు 4వ అరబ్ ఇజ్రాయెల్ యుద్ధమని పిలుచుకున్నారు. పేరేదైనా కావచ్చు, ఈ యుద్ధం మధ్య ఆసియానే కాదు, యావత్ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపిందే. 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించాయి. గాజాలో హమాస్ బలంగా ఉంది. 2006 నుంచి ఆ ప్రాంతంలో పరిపాలన సాగిస్తోంది. పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్ లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా హమాస్ కు నిధులు అందిస్తూ ఉంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుండి సాయం అందుతుంది. అమెరికా సహా ఇతర పాశ్చాత్య దేశాల మద్దతుతో 3 సార్లు అరబ్ దేశాలను ఓడించింది ఇజ్రాయెల్. అదే ఊపులో అనూహ్యంగా యుద్ధం వచ్చింది. సైనాయ్ ద్వీపకల్పాన్ని మళ్లీ స్వాధీనం చేసుకునేందుకు ఈజిప్ట్, గోలన్ హైట్స్ కోసం సిరియా యుద్ధానికి దిగాయి. ఈ 2 ప్రాంతాలను అంతకుముందు 1967లో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. వాటిని తిరిగి సంపాదించేందుకు ఈజిప్ట్, సిరియా దాడులు మొదలుపెట్టాయి. ఇది ఇజ్రాయెల్ ఊహించని పరిణామంగా మారింది. అది యూదులకు అత్యంత పవిత్రమైన యామ్ కిప్పూర్ నుంచి దాడి జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఈ దాడులకు కారణమని చెబుతారు. అరబ్ దేశాలకు సోవియట్ యూనియన్ ఆయుధాలు అందించగా ఇజ్రాయెల్కు అమెరికా అండగా నిలిచింది. అనుకోని దాడితో తొలుత ఇజ్రాయెల్ వెనుకంజ వేసింది. ఈజిప్ట్, సిరియా దళాలు దూసుకొచ్చాయి. అయితే అమెరికా అన్ని విధాలుగా సాయం చేయడంతో ఇజ్రాయెల్ పుంజుకుంది. అమెరికా నిఘా సమాచారాన్ని అందివ్వడంతో పాటు విమానాల్లో భారీ ఎత్తున ఆయుధాలు పంపింది. 10 రోజుల తర్వాత, అంటే 1973 అక్టోబర్ 16న ఇజ్రాయెల్ దళాలు ఈజిప్ట్, సిరియా రక్షణ రేఖలను ఛేదించి యుద్ధంపై పట్టు సాధించాయి. ఈజిప్టుకు ఆర్థిక జీవమైన సూయిజ్ కాలువపై పట్టు బిగించడం మొదలుపెట్టాయి. అమెరికా అండతో యుద్ధం 12వ రోజుకు చేరుకోగానే అరబ్ దేశాలు చమురు అస్త్రాన్ని ప్రయోగించాయి. చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయించడంతో పాటు అమెరికాకు సరఫరాపై ఆంక్షలు విధించాయి. ఫలితంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. వెంటనే అమెరికా చాణుక్యుడిగా పేరొందిన అప్పటి విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ రంగంలోకి దిగారు. సోవియట్ పాత్రను తగ్గిస్తూ ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య చక్కర్లు కొడుతూ ఇరుపక్షాల మధ్య దౌత్యం నేర్పారు. మొత్తానికి యుద్ధాన్ని ఆపించి అరబ్ ఇజ్రాయెల్ శాంతించేలా చేశారు. 1973 అక్టోబర్ 25న కాల్పుల విరమణ ప్రకటించారు. అమెరికా దౌత్యనీతి కారణంగా ఇజ్రాయెల్, ఈజిప్ట్ల మధ్య 1978లో ఒప్పందం కుదిరింది. సైనాయ్ ద్వీపకల్పాన్ని ఈజిప్టుకు అప్పగించారు. 1979లో ఈ 2 దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్ను చట్టబద్ధ దేశంగా ఈజిప్టు ప్రకటించింది. ఓ అరబ్ దేశం ఇజ్రాయెల్ను గుర్తించడం ఇదే తొలిసారి. ఆ తరువాతి కాలంలో ఈజిప్ట్ క్రమంగా సోవియట్ యూనియన్ నీడలోంచి బయటకొచ్చింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెలే పైచేయి సాధించినా ఆ దేశాన్ని కంగు తిరిపించామన్న ఆనందం అరబ్ దేశాల్లో వ్యక్తమైంది. అందుకే అక్టోబర్ యుద్ధానికి వారు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ రాబోయే ముప్పును దృష్టిలో ఉంచుకొని తన స్వీయ బలాన్ని భారీగా పెంచుకుంది. పాలస్తీనాపై వైఖరిలోనూ కాసింత సడలింపొచ్చింది. ఇజ్రాయెల్పై హమాస్ దాడిని పలు ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలన్నీ ఇజ్రాయెల్కు అండగా నిలుస్తుంటే ముస్లిం దేశాలు పాలస్తీనాకు బాటగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు అరబ్ దేశాలకు అండగా నిలిచిన సోవియట్ యూనియన్ దూరమైంది. సోవియట్ యూనియన్ ముక్కలు ముక్కలుగా విడిపోవడం, పాలస్తీనా పరిస్థితి దారుణంగా తయారైంది. సోవియట్ యూనియన్ ఏకంగా 15 దేశాలుగా విడిపోయింది. దీనికి తోడు ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్తో 2 ఏళ్లుగా యుద్ధం చేస్తోంది. ఉక్రెయిన్లోని అనేక ప్రాంతాలను నేలమట్టం చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలైన రష్యా, ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం గురించి పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్లో మాట్లాడారు. తీవ్రవాదం ఎప్పటికీ సమర్థనీయం కాదని, తమ పౌరులను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కుందన్నారు.
హమాస్ దాడిని యూరోపియన్ యూనియన్ ఖండించింది. హమాస్ ఉగ్రవాదుల అమానుష హింస దిగ్భ్రాంతికరమని స్పెయిన్ వ్యాఖ్యానించింది. దుందుడుకు చర్యలకు ఇజ్రాయెల్ పాలస్తీనాలు దూరంగా ఉండాలని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు. ఇజ్రాయెల్పై దాడిని రిషి సునాక్ ఖండించారు. ఇజ్రాయెల్పై మెరుపు దాడికి ఇరాన్ మద్దతుందని మిలిటెంట్ సంస్థ హమాస్ ప్రకటించింది. ఈ దాడుల వెనుక ఇరాన్ హస్తం ఉందన్న ఇజ్రాయెల్ అనుమానాలు నిజమయ్యాయి. తాజాగా హమీద్ ప్రకటనతో అది నిజమని తేలింది. మరోవైపు ఇరాన్ కూడా హమాస్ దాడిని ఆత్మరక్షణగా అభివర్ణించింది. అణచివేతకు గురైన పాలస్తీనా ప్రజలు ఆత్మరక్షణ కోసం చేసిన దాడిగా అభిప్రాయపడింది. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి యాంటనీ బ్లింకెన్ ఫోన్లో చర్చలు జరిపారు. వెస్ట్ బ్యాంక్ లో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పాలని కోరారు. అదే సమయంలో ఇజ్రాయెల్పై జరిపిన ఉగ్ర దాడుల్ని ఖండిస్తున్నట్టుగా బ్లింకన్ వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్పై పాలస్తీనా దాడిని భారత్ ఖండించింది. హమాస్ మిలిటెంట్ల హింసాత్మక దాడిని ప్రధానమంత్రి మోడీ ఖండించారు. ఇజ్రాయెల్లో ఉగ్రవాదుల భీకర దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు అండగా ఉంటామని మోడీ ప్రకటించారు. అత్యంత పవిత్రంగా భావించే జెరూసలేం కోసమే 3 మతాలు పోరాటం చేస్తున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించిన మతాల మధ్య ఘర్షణలు మాత్రం ఆగలేదు. ఎప్పటికప్పుడు జెరూసలంపై పట్టు సాధించేందుకు యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. తొలిసారి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు విఫలమయ్యాయి. హమాస్ పక్కా ప్రణాళికతో ఇజ్రాయెల్పై దాడికి తెగబడింది. 3 మతాలకు జెరూసలేం అత్యంత కీలకం. యూదులకు టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్రం. హరాం అల్ షరీఫ్ లో ముస్లింల ప్రార్థనలు. ఇస్లామిక్ సమాజ ఏర్పాటే హమాస్ లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు జెరూసలేంను అత్యంత పవిత్రంగా భావిస్తారు. 3 మతాలకు అత్యంత కీలకమైంది పాత జెరూసలేంలో ఉండే అల్ అక్సా ఓ మసీదు. జెరూసలేం పాత బస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించింది. ఘర్షణంతా ఈ అల్ అక్సా మసీదు, దాని ప్రాంగణం గురించే. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి. దాదాపు 35 ఎకరాలుండే ఈ ప్రాంగణాన్ని ముస్లింలు హరాం అల్ షరీఫ్గా భావిస్తారు. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసి తర్వాత స్వర్గారోహణం చేశారని నమ్ముతారు. సుమారు 5,000 మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకోవడానికి వీలైన ఈ మసీదును 8వ శతాబ్దంలో నిర్మించారు. బంగారు పూతతో కూడిన రాతి చిప్పలాంటి కప్పు దీని ప్రత్యేకత. మసీదే కాకుండా ఈ ప్రాంగణమంతా పవిత్రమైందని భావిస్తూ సెలవు రోజుల్లో భారీ సంఖ్యలో ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్ గా అభివర్ణిస్తారు. వారికి టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం. ఒకప్పుడు ఈ కొండపై 2 పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాల్మాన్ నిర్మించినది. ఆ తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మించిన 600 ఏళ్ల తర్వాత తొలి శతాబ్దంలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. ఇక్కడింకా దైవభక్తి ఉందని యూదుల నమ్మకం. 1967లో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోనే జెరూసలేం పాత బస్తీలో కూడా భాగంగా ఉంది. అంటే అల్ అక్సా ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చింది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి 1990లో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించడంతో గొడవలు తీవ్రమయ్యాయి. 1994లో జోర్డాన్ ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్ అక్సా మసీదు విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని నిర్ణయించారు. జోర్డాన్ అధీనంలోని వక్ఫ్ అనే ఇస్లామిక్ ట్రస్ట్ అల్ అక్సా మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. ఇజ్రాయెల్ భద్రతా బలగాలేమో ఆ ప్రాంగణంలోనే ఉంటూ వక్ఫ్ ట్రస్టుతో సమన్వయంగా పనిచేస్తాయి. ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలను అనుమతించినట్లుగా యూదులు, క్రైస్తవులను అనుమతించారు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతులున్నాయి. రాతి కప్పు కింద పశ్చిమ భాగంలోని గోడ వద్ద యూదులు ప్రార్థనలు చేస్తారు. ఈ గోడ ఒకప్పుడు టెంపుల్ మౌంట్ లో భాగంగా ఉండేదన్నది వారి విశ్వాసం. అల్ అక్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతించడంతో ముస్లిమేతరులపై వివక్ష చూపడంపై శతాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్లోని అనేక యూదు మత సంస్థలు తమకు ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతానికి యూదుల రాకపోకలు పెరిగాయి. దీంతో అల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాల ప్రవేశంతో పాలస్తీనా వాసులు గొడవకు దిగారు. కొద్ది రోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో అల్ అక్సా ప్రాంగణంలో అడుగుపెట్టారు. దీంతో ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారితీసింది. హమాస్ పూర్తి పేరు హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా. పాలస్తీనాలోని 2 రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణలకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫాదా ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు. ఇది ముస్లిం బ్రదర్హుడ్ సంస్థగా రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది.
1988లో ఇజ్రాయెల్ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని హమాస్ లక్ష్యంగా పెట్టుకుంది. హమాస్లో రాజకీయ, సైనిక, ఇతర సామాజిక విధులు నిర్వర్తించడానికి వేరువేరు యంత్రాంగాలున్నాయి. విధానపరమైన నిర్ణయాలను పొలిటికల్ బ్యూరో తీసుకుంటుంది. ఇందులోని సభ్యులంతా ప్రవాసంలో ఉంటారు. క్షేత్రస్థాయి అంశాలను గాజా, వెస్ట్ బ్యాంక్లోని స్థానిక కమిటీలు పర్యవేక్షిస్తాయి. F-35 వంటి అధునాతన యుద్ధ విమానాలు, సాయుధ డ్రోన్లు, విధ్వంసకర క్షిపణులు, సుశిక్షిత బలగాలతో ఇజ్రాయెల్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ముందు వరుసలో ఉంది. గుట్టు చప్పుడు కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా లక్ష్యాన్ని నెరవేర్చగల గూఢాచారులు ఆ దేశం సొంతం. ఇజ్రాయెల్ అంటే సాంకేతికతకు మారుపేరు. మూడో కంటికి తెలియకుండా ఎవరిపైనైనా నిఘా వేయాలన్నా దానికి కావలసిన సాంకేతికతను విక్రయించే దేశంగా పేరు సంపాదించింది. చీమ చిటుక్కుమన్నా పట్టేసే సత్తా ఉన్న ఇజ్రాయెల్ తమపై పాలస్తీనా భీకరంగా విరుచుకుపడుతుందన్న విషయాన్ని మాత్రం పసిగట్టలేకపోయింది. ఎక్కడ ఏం జరిగినా తెలుసుకునే ఇన్ఫార్మర్ల వ్యవస్థ రెండు దేశాలకు ఉంది. అత్యంత బలమైన సైనిక బలగాలున్న దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అలాంటి ప్రజల సైనిక శక్తికి ఓ చిన్న మిలిటెంట్ ముఠా హమాస్ సవాలు విసురుతోంది. ఎక్కడికక్కడ కెమెరాలు, అధునాతన సరిహద్దు కంచె, ఏమాత్రం కదలికున్నా చిటికలో పట్టేసే సెన్సార్లు ఈ దేశం సొంతం. దీర్ఘకాల ప్రణాళిక, సైనికపరమైన సవాళ్లు ఎదుర్కోవడం, పక్కా వ్యూహరచనలో పేరున్న ఇజ్రాయెల్పై హమాస్ దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ దుర్బలంగా ఉందనేది హమాస్ కు బాగా తెలుసు. గరిష్టంగా భయాందోళనలు కలిగించే రీతిలో దాడులకు తెగబడింది.